హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. మీరు అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. ఇప్పుడు మనం చూడబోయేది థైరాయిడ్ గురించి చూడబోతున్నాం. ఇప్పుడు దానికి కావాల్సింది ధనియాలు తీసుకోవాలి. ధనియాలు వచ్చి ఒక 100 గ్రాముల ధనియాలని బాగా శుభ్రం చేసి ఇలా తీసుకోవాలి. 100 గ్రాముల ధనియాలకి 100 గ్రాములు తోక మిరియాలు తీసుకోవాలి. తోక మిరియాలు అంటే చిన్న వెనకతలు తోకలాగా ఉంటుంది. ఇది వచ్చి ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది. మన రోజువారీ ఇంట్లో వంటకు వాడే మిరియాలు అయితే ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయాలి. ప్యాన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేయాలి. దీంతోపాటు తీసుకున్న తోక మిరియాలను కూడా వేసేయాలి. ఈ రెండింటిని వేసిన తర్వాత మనం బాగా వేపుకోవాలి. మాడకుండా కొద్దిగా దోరగా వేపుకోవాలి. ఇలాగ దోరగా వేపిన తర్వాత మనం ఒక ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం టీ పొడిలాగా బరకగా ఆడించుకొని తీసుకోవాలి. చూసారా, ఇలాగ ఆడించుకోవాలి. ఇలాగ ఆడించుకున్న దాన్ని మనం ఒక డబ్బాలో వేసి స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఒక 2 గ్లాసులు అంతా నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాల పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసాక బాగా మరగనివ్వాలి. 2 గ్లాసుల నీళ్ళు వచ్చేసి 1 గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఒక గ్లాసులో వడగట్టుకొని 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకుని కలుపుకొని రోజు ఉదయాన్నే పడగడుపున తాగాలి. రోజు 48 రోజులకి మీరు ఇలా ధనియాల టీ తయారు చేసుకుని తాగండి. థైరాయిడ్ వచ్చిన అలసట కానీ సింప్టమ్స్ ఏమన్నా ఎన్ని తగ్గుతుంది. థైరాయిడ్ కూడా తగ్గుతుంది. అలాగే తప్పకుండా వీడియో నచ్చితే సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూస్తున్నారు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.